వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, అకా ఎక్స్లో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. వాటన్నిటికీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్లో నేను రివ్యూ చేసిన ప్రోడక్ట్ సేల్కి ఉన్నవి చాలా తక్కువ ప్రైస్ ఆల్రెడీ సెట్ చేసే స్క్రీన్పై ఉంచుతాను. మీరు పర్సనల్గా వచ్చి నన్ను కలిసి తీసుకెళ్ళ పర్లేదు. కొరియర్ చేయమంటే చేస్తాను. కొరియర్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అవుతాయి, ఎందుకంటే ఆల్రెడీ డిస్కౌంటెడ్ ప్రైస్ రేంజ్లో నేను సేల్ చేస్తున్నాను కాబట్టి. అండ్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటిలో ఏదైనా మీకు పనికొచ్చేది ఉంది అనుకుంటే నా మెయిల్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇక్కడ ఉంటుంది. ఎలా అయినా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ భాస్కర్ వసు అడుగుతున్నారు. హాయ్ అన్న, నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో ఐఫోన్ 16 Pro 128GB 70,000కి తీసుకున్నా. స్టోరేజ్ ప్రాబ్లం వస్తుంది. ఐఫోన్ నుంచి ఫొటోస్ అండ్ వీడియోస్ సెండ్ చేయడానికి బెస్ట్ 1 TB SSD చెప్పండి అన్న, ప్లీజ్ సాల్వ్ దిస్ ఇష్యూ. లవ్ ఫ్రమ్ వైజాగ్. థ్యాంక్ యూ బ్రో. అండ్ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. బడ్జెట్లో కావాలి, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ తక్కువ నా పర్లేదు అనుకుంటే ఈ 4-in-1 USB డ్రైవ్ అరౌండ్ 1000 రూపీస్ 2000 రూపీస్ ఉంటుంది. మీ స్టోరేజ్ నీడ్ బట్టి 128GB అయితే నియర్లీ 1200, అలా 256 అయితే నియర్లీ 2000 అలా ఉంటుంది. అలా కాదు అనుకుంటే సో 1000 MBPS రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్తో ఈ SSDs దొరుకుతాయి. ఇది Samsung T7. ఇది కాదు అనుకుంటే SanDisk కూడా మీరైతే ట్రై చేయొచ్చు. ఏది తీసుకున్నా పర్లేదు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలాంటివి నా దగ్గర ఒక 7-8 ఉన్నాయి. ఎడిటింగ్కి మ్యాక్సిమం మేము ఇవే వాడతాం. చాలా ఫాస్ట్గా ఉంటాయి. మీరు ఇన్ కేస్ లాంగ్ టర్మ్గా డేటా స్టోరేజ్ కోసం కావాలి అనుకుంటే ఆ 1000-2000 USB డ్రైవ్స్ ఉంటాయి, అవి తీసుకోకండి. ఫస్ట్ చెప్పింది నేను, ఇది తీసుకోండి. ర్యాపిడ్ స్పీడ్లో మీకు ఫొటోస్, వీడియోస్ అయితే ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది కాకుండా కొత్తగా SanDisk క్రియేటర్ SSD వచ్చింది. ఇది మ్యాక్సిస్ సపోర్ట్తో వస్తుంది. సో డైరెక్ట్గా మనకి ఐఫోన్కి బ్యాక్ ఇలా అటాచ్ అవుతుంది. ఇలా కనెక్ట్ చేసుకొని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఎటన్నా వెళ్ళినా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ మనకు తెలిసిందే ఐఫోన్లో ప్రో రేంజ్లో రికార్డ్ చేయాలనుకుంటే ఎక్స్టర్నల్ SSD కావాలని. అలా రికార్డ్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ క్యారీ చేయడం కూడా ఈజీ, అటాచ్ అయ్యి ఉంటుంది కాబట్టి. అండ్ దీని కాస్ట్ దీంతో కంపేర్ చేస్తే ఒక 2000-3000 ఎక్కువ ఉంటుంది. మీ నీడ్ని బట్టి ఈ రెండిట్లో ఏది కొన్నా డిసప్పాయింట్ అవ్వరు. రెండు కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రోడక్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మీరు కనుక ఐఫోన్ యూజ్ చేస్తుంటే సో స్టోరేజ్ అవసరం అనుకుంటే వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా ఇవైతే హెల్ప్ అవుతాయి. ఇన్ కేస్ స్టోరేజ్ అవసరం అనుకున్న వాళ్ళు ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా పర్చేజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు లోహి పల్లిన, ఐఫోన్ 16 Pro కెమెరా రివ్యూ చేయండి బ్రదర్. ఆల్రెడీ చాలా కాలం అవుతుంది వచ్చి, ఇప్పుడు రివ్యూ చూద్దాం. 17 Pro Maxతో అయితే డెఫినెట్గా కంపేర్ చేస్తాను. 16 Pro 17 Pro Max కంపారిజన్ వీడియో వస్తుంది, రివ్యూ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అక్షయ్ అడుగుతున్నారు, 1 UI Arduino OS, కలర్ OS విచ్ ఈస్ బెస్ట్ UI బ్రో. సో ఒక్కొక్కరి టేస్ట్ రిక్వైర్మెంట్ ఒకలా ఉంటుంది. నిజానికి వీటిలో దేంతో నాకు ప్రాబ్లం లేదు. అండ్ మీరు ఇక్కడ మెన్షన్ చేయని ఫంటచ్ OS చాలామంది ప్రాబ్లం అంటారు. అలాంటి ఫంటచ్ OS ఉన్న Vivo X100తోనే నేను మోర్ దెన్ 2 yearsగా వాడుతున్నాను. అండ్ లేటెస్ట్గా దీన్ని ఇంప్రూవ్ చేసి Arduino OSగా అయితే తీసుకొస్తున్నారు. అదైతే చాలా మంచి విషయం. 3 కూడా హెవీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు. బట్ ఫంటచ్ OS, కలర్ OSలో కొంచెం యాడ్స్ అలాంటివి అయితే వస్తాయి నోటిఫికేషన్స్ బ్రౌజర్లో. 1 UIలో కొంచెం తక్కువ. 3 కూడా ఫీచర్ రిచ్చే. అండ్ నా ఫేవరెట్ అంటే మాత్రం 3 నా ఫేవరెటే. ఏది కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, డిసప్పాయింట్ చేయలేదు. అండ్ వర్కల ప్రవీణ్ కుమార్, సామ్సంగ్ S24 FE మొబైల్కి బెస్ట్ Type-C ఇయర్ ఫోన్స్ చెప్పండి, మంచి సౌండ్ బేస్ ఉండాలి. Type-C ఇయర్ ఫోన్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కంపాటబిలిటీ ఇష్యూ. సో కంపాటబిలిటీ ఉన్న సామ్సంగ్ మొబైల్స్తో కంపాటబిలిటీ ఉన్న Type-C ఇయర్ ఫోన్స్ని నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మీకు కావాలంటే అక్కడైతే చెక్ చేయండి. సో చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. ఇదైతే చాలా వెతికాను మీకోసం, ఎందుకంటే నేను Type-C ఇయర్ ఫోన్స్ మెయిన్గా సామ్సంగ్ కంపాటబిలిటీతో పర్సనల్గా నేనైతే టెస్ట్ చేయలేదు. బట్ నేను మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి రీసెర్చ్ చేసి అయితే ఒక ప్రోడక్ట్ అయితే వెతికాను. రూల్ఫిస్ అని బ్రాండ్ అయితే ఉంది. అండ్ రేటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. 12,000 పైన రేటింగ్స్ ఉన్నాయి. 4.3 రేటింగ్తో ఉంది. సో బాగుంది, దాన్ని అయితే చెక్ చేయండి. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. నెక్స్ట్ క్వశ్చన్ మనకి బాలు అన్న, ఫ్లిప్కార్ట్లో నెక్స్ట్ సేల్స్ ఎప్పుడు ఉండొచ్చు? సో ఈ మంత్ ఎండింగ్ ఉండే అవకాశం ఉంది. ఆఫ్టర్ 20 బ్లాక్ ఫ్రైడే సేల్స్ పేరుతో ఉంటాయని అయితే వినిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ అదే నేమ్తో అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇట్లు మీ రెడ్డి, ఐఫోన్ 17కి గ్యాన్ ఛార్జర్ యూజ్ చేయొచ్చా, చేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కెమెరా క్వాలిటీ వై డౌన్గ్రేడ్ అవుతుంది? కంపారిటివ్లీ ఐఫోన్స్లో క్వాలిటీగా ఉంటుంది. అండ్ కావాలనే కంపెనీస్ బగ్స్ ఇచ్చి డౌన్ చేస్తాయా?
అండ్ గ్యాన్ ఛార్జర్ వాడచ్చు, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ కెమెరా క్వాలిటీ డౌన్ గ్రేడ్ అవుతుంది అంటే ఒక ఆండ్రాయిడ్లో ఒక కంపెనీ చాలా మోడల్స్ని ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది, లాంచ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ అని కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 మంత్స్కి ఒక 2-3 ఫోన్స్ అయితే వస్తుంటాయి. సో అలా ఎక్కువ మోడల్స్ని తీసుకురావడం వల్ల సాఫ్ట్వేర్లో వాళ్ళు అన్నీ ఆప్టిమైజ్ చేయలేరు. అలా కొన్నిసార్లు వాళ్ళ చేతిలో లేకుండానే కెమెరా క్వాలిటీ డౌన్ గ్రేడ్ అవుతుంది. కొన్నిసార్లు కంపెనీసే కావాలని లేటెస్ట్ మోడల్ తెచ్చినప్పుడు సో తెచ్చే ముందే సో ఓల్డ్ మోడల్ యొక్క కెమెరా క్వాలిటీని కొంచెం ఇంటెన్షనల్గా తగ్గిస్తాయి. ఇది ఇప్పుడు కాదు, నేను ఛానల్ పెట్టిన 9 ఇయర్స్ క్రితమే ఒక వీడియో చేశాను. అప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ. అండ్ ఐఫోన్లో క్వాలిటీగా ఉంటుంది అన్నారు. ఎస్, ఐఫోన్లో కంపారిటివ్లీ ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే సో క్వాలిటీ డ్రాప్ అనేది కెమెరాలో చాలా తక్కువ. కొన్ని మోడల్స్కి జరిగిన సందర్భాలు యాపిల్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రామచంద్రం సార్, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఫుల్ హెచ్డి ప్లస్ అండ్ 1.5K నోటిసబుల్ ఇన్ డైలీ స్మార్ట్ ఫోన్ యూస్? సో ఫుల్ హెచ్డి ప్లస్ అండ్ 1.5K రెజల్యూషన్ డిస్ప్లే మధ్య ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఉంటుంది. బట్ సోషల్ మీడియా స్క్రోలింగ్కి అండ్ నార్మల్ హెచ్డి రెజల్యూషన్ ఆ కంటెంట్ చూస్తే పెద్ద డిఫరెన్స్ ఉండదు. క్వాలిటీ కంటెంట్ చూసినప్పుడు మీకు ఆ షార్ప్నెస్ అండ్ డీటెయిల్స్లో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ టెక్స్ట్ ఫైల్స్ ఏమైనా చదివినప్పుడు కూడా ఆ షార్ప్నెస్ అనేది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే మొబైల్తో కంపేర్ చేస్తే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఉన్న మొబైల్లో కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హేమరాజ్ డొంకా, కెన్ వీ ఎక్స్పెక్ట్ ఐఫోన్ 17 Pro Max రివ్యూ? ఎస్, మన దగ్గర అయితే డివైస్ ఉంది, నేను టెస్ట్ చేస్తున్నాను. వెరీ సూన్ రివ్యూ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ రఘువరన్ కట్ట అడుగుతున్నారు, హాయ్ బ్రో, ఈ మధ్య చైనాలో లాంచ్ అయిన OnePlus 15, iQOO 15, రియల్మీ GT8 Pro ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయ్యాక ఏ ఫోన్ బాగుంటుంది? నాకు కావాల్సింది మంచి ఫొటోస్, వీడియోస్, ఎక్సలెంట్ బిగ్ డిస్ప్లే, యూఏ బ్యాటరీ, మెయిన్ ప్రయారిటీ, మంచి ఫోన్ చెప్పండి. ఈ మూడింట్లో గేమ్స్ అస్సలు ఆడను ఫోన్లో. సో 3 కూడా ఇండియాకు వచ్చిన తర్వాత అవి ఉన్న ప్రైస్ను బట్టి మీ రిక్వైర్మెంట్ని బట్టి డెఫినెట్గా ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ఈ 3 కంపారిజన్ వీడియో. సో లాంచ్ అయ్యి ప్రైస్ మనకి తెలిసేంత వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇండివిజువల్ రివ్యూస్ కూడా ఈసారి తప్పకుండా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ వంశీ, అండర్ 20,000లో బెస్ట్ ట్యాబ్లెట్స్. మీరు మొన్నే ఆఫర్స్లో కొనాల్సింది ట్యాబ్లెట్స్ అంటే సో చాలా క్రేజీ డిస్కౌంట్స్ అయితే వచ్చాయి. అండ్ ప్రజెంట్ ఉన్న ప్రైస్లో అయితే OnePlus Pad Lite, OnePlus Pad Goని కన్సిడర్ చేయొచ్చు. Xiaomi Pad 7 మంచి ఆప్షన్ అవుతుండే, బట్ ఇప్పుడు కొంచెం ప్రైస్ అయితే పెరిగింది. సో 27,000 వరకు ఉంది. మొన్న నియర్లీ 22 ఆ రేంజ్లో అయితే వచ్చింది. అండ్ 20 దాటితే Xiaomi Pad 7కి వెళ్ళండి, లేదంటే OnePlus Pad Go, OnePlus Pad Lite. లెనోవోతో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే లెనోవో ఐడియా ట్యాబ్ స్మార్ట్ చాయిస్ను కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వరల్డ్ విత్ ఇన్ యూ అడుగుతున్నారు, బ్రో IEM ఇయర్ ఫోన్స్ వీడియో బ్రో, సేల్స్ తర్వాత అన్నారు, వెయిటింగ్ ఫర్ యువర్ వీడియో రివ్యూ, యువర్ ఒపీనియన్ ఆన్ IEMs బ్రో. నిజానికి నేను ఈ వీడియో నాకు చాలా రోజుల నుంచి ప్లానింగ్ ఉంది, బట్ టైం దొరకట్లేదు. ఈ టీవీలు, సౌండ్ బార్లు, అవి ఆఫర్స్లో రివ్యూ చేయడం కోసం చాలాగా ఉన్నాను, వాటితోటే టైం సరిపోతుంది. అండ్ మొత్తం టెస్ట్ చేయకుండా హడావిడిగా వీడియో చేసే ఉద్దేశం నాకు లేదు, అందుకే వీడియో అయితే లేట్ అవుతుంది. ఇంకా కూడా కొంచెం లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, హానెస్ట్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. బట్ ఏదో ఒక రోజు చేస్తాను. బట్ నా వీడియో కోసం మీరు ఇమ్మీడియట్గా ఏదైనా ప్రోడక్ట్ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ IEMలో వెయిట్ చేయకండి, వీడియో లేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మహేందర్ రెడ్డి, హాయ్ అన్న, నేను iPhone 13 Pro యూజ్ చేస్తున్నా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. ఇప్పుడు ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా. S25R, Vivo X200 FE ఏది బెటర్ బ్రో? ఆండ్రాయిడ్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటే సో సామ్సంగ్ S25, X200 FE రెండు కూడా మంచి ఆప్షన్స్. ఏది తీసుకున్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ కొంచెం బ్రాండ్ వాల్యూ ఉండాలనుకుంటే మనకు తెలిసిందే ఎక్కువ మంది సామ్సంగ్ ప్రిఫర్ చేస్తారు. అలా మీకేమైనా ఉద్దేశం ఉంటే సామ్సంగ్కి వెళ్ళండి. అండ్ లేక iPhone 17 తీసుకోవాలా, నా మెయిన్ ప్రయారిటీ యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నారు. సో మీరు 13 Pro నుంచి ఆండ్రాయిడ్కి వెళ్ళాలనుకుంటున్నారు, మళ్ళీ iPhone 17 తీసుకోవాలని అడుగుతున్నారు. సో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది మీ క్వశ్చన్. సో యాపిల్లోనే ఉండాలనుకుంటే iPhone 17కి వెళ్ళొచ్చు, బట్ ఆండ్రాయిడ్ కావాలనుకుంటే ఆ రెండిట్లో ఏది కొన్నా మీకు డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు, రెండు కూడా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాకేష్ అడుగుతున్నారు, iPhone 16 అండ్ 16 Pro, 16 Pro Max మళ్ళీ BBD సేల్ లాంటి ఆఫర్స్ ఈ మధ్య వచ్చే అవకాశం ఉందా అని అయితే అడుగుతున్నారు. 16 Pro, 16 Pro Max అయితే ఆ రేంజ్ డిస్కౌంట్ అయితే వచ్చే అవకాశాలు లేవు. బట్ iPhone 16 నేను అనుకోవడం ఈ మధ్య ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా సో 55,000 ఆ రేంజ్లో వచ్చే అవకాశం ఉంది, కానీ మళ్ళీ 50,000 అంత లోయెస్ట్ వచ్చే అవకాశాలు లేవు.
సో జనవరిలో ఒక సేల్ ఉంటుంది, ఓ మాదిరి పెద్ద సేల్, అప్పుడు 50కి దగ్గరగా ఉండొచ్చు, బట్ బీబీడీ అంత లోయెస్ట్ అయితే ఉండే ఛాన్స్ లేదు. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.